హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మా అమ్మమ్మ తయారు చేసిన కొరమేను చేపల అంటు పులుసు విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కొరమేను చేపలు 2 కేజీలు తీసుకున్నాము. ఈ చేపల్ని మనకు కావలసిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే పులుసు తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా గరుకుగా ఉన్న బండ మీద ఇలా రుద్దుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్క కొంచెం గట్టిపడడానికి అలాగే ఇంకా శుభ్రపడడానికి కొంచెం మజ్జిగ వేస్తారండి. ఈ మజ్జిగతో శుభ్రంగా ముక్కల్ని క్లీన్ చేసి మరలా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ముక్కలు తయారైపోయాయి. తర్వాత వీటికి కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని సిద్ధం చేసుకోవడానికి అల్లము అలాగే వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరిని కొంచెం వాటర్ పోసి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ 150 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నామండి. తర్వాత ఈ చేప ముక్కల్లో మనకు కావలసిన విధంగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలాగే 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండుని పులుసులాగా పిండుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ చింతపండు పులుసుని కూడా ఈ చేప ముక్కల్లో పిండుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, ఇది అంటు పులుసు కాబట్టి. అలాగే ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ ఈ మనం వేసిన మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకొని ఈ చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి ముక్క మరీ చెదరకుండా స్లోగా ఇలా చూపిస్తున్న విధంగా కలిగి తిప్పుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మరలా మూత పెట్టి 6-7 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కగా మనకి ఈ కొరమేను చేపల అంటు పులుసు రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి కొరమేను చేపల అంటు పులుసు తయారైపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.